మీ ఇంట్లో పిల్లలున్నారా? వాళ్ళెలా ఎంగేజ్ అవుతున్నారు? ల్యాప్‌టాప్‌లోనా? టీవీయా? లేతే ఫోను పట్టుకుని కూర్చుంటున్నారు తప్ప బయటికెళ్ళి ఆడుకుంటున్నారా? అస్సలు లేదు. మా పిల్లలైతే అస్సలు లేదండి. ఇంట్లో ఇద్దరు ఉంటే గనక కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారురా బాబు అంటే, "అమ్మ ఇదొక విధమైన గేమ్ అమ్మ. నీకు తెలీదమ్మా" అని చెప్తున్నారు. పోన్లే అది గేమ్ అంటున్నారు కదా అని ఊరుకుంటే, అలా కాదు. నన్ను కొట్టేసాడు, అన్నయ్య కొట్టేసాడని తమ్ముడొచ్చి చెప్తున్నాడు. తమ్ముడు కొట్టేసాడని అన్నయ్య వచ్చి చెప్తున్నాడు. వీళ్ళిద్దరిని నేను ఎంగేజ్ చేయాలనుకుంటున్నా. అది స్మార్ట్ ఫోన్ లేకుండా. ఏం చేయాలని ఒకరోజు ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని అడిగితే గనక, మాకు ఆడుకోవడానికి ఏమీ లేవన్నారు. "ఏం లేవా? చూసిందల్లా కొంటూనే ఉంటారు" అని అడిగా. అయితే సరే మీ ఇద్దరు కూర్చొని ఆలోచించుకుని మీకేం కావాలో చెప్పండి. అదే తీసుకుందామని ఆన్‌లైన్‌లో అయితే ఓపెన్ చేశాను. ఇది అమెజాన్‌లో బుక్ చేసుకున్నారు. పెద్దవాడు ఇది బుక్ చేసుకున్నాడు. చిన్నవాడు కూడా వేరే ఒకటి తీసుకున్నాడు. తనది కూడా వచ్చేసింది. 2 చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇది పెట్టేస్తున్నా. ఇలా కొట్టుకుంటున్నారని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశా. నిజంగా ఇది ఎలా ఆడతారో నాకు రాదు. అస్సలు తెలీదు దీని గురించయితే. ఫస్ట్ నేను నేర్చుకోవాలి. దీని గురించి మా వారికైనా తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, పడిపోకుండా పెట్టే గేమ్ అని మాత్రం అర్థమైంది. మీలో ఎవరికైనా తెలుసా దీని పేరేంటో? ఏంటోనండి పిల్లల్ని ఎంగేజ్ చేయాలనుకుంటున్నాం గానీ, మనం ఎంగేజ్ అయిపోతున్నాం. నా చిన్నప్పుడు ఇటువంటివి ఏమీ లేవు. మా తమ్ముళ్ళిద్దరూ బాగా ఆడుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు. వాళ్ళిద్దరిని కంట్రోల్ జేయడమే ఇప్పుడు వరకుని. మా చిన్న తమ్ముడు, నేను అయితే బాగా ఫైట్ చేసుకునేవాళ్ళం ఇద్దరూను. మా పెద్ద తమ్ముడు కొంచెం సైలెంట్. కానీ నా ఇంటికొచ్చేసేటప్పటికి నా ఇద్దరు పిల్లల్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. నిజంగానే. చాలా చాలా ట్రై చేస్తున్నాను. బట్ అవ్వట్లేదు. సో, కనీసం వీటితో అయినా ఒక 4, 5 డేస్ అయినా ఎంగేజ్ అవుతారేమో చూద్దాం. ఎన్నాళ్ళో కదండీ. బట్ వాళ్ళు ఆడుకుని ఆ మూమెంట్‌ని ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తా ఉంటారు చూడండి. ఆ విషయాన్ని చూడాలని చెప్పేసి నేను ఇదైతే ఆర్డర్ చేసేసాను. మరి చూడాలి ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళకి ఈ ప్రొడక్ట్ నచ్చిందో లేదో అని. నాకు దీని గురించి అస్సలు తెలీదు. బట్ నేర్చుకుంటాను. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళ కోసం కొంచెం కొత్త విషయాలు గూడా నేర్చుకుంటూ ఉండాలి కదా! అప్పుడప్పుడుని. ఇవైతే వుడెన్ బ్రిక్స్ కాబట్టి గట్టిగానే ఉన్నాయి. బావున్నాయి. పాడైపోతాయని భయమేం లేదు. చాలా చాలా బావున్నాయి. నాకైతే నచ్చినియి. 200కి ఇది వర్త్ అనిపించింది. ఓకే మరైతే.